వేములవాడ రాజన్న ఆలయ పరిసర ప్రాంతాల్లో బుధవారం పుట్టినరోజు నేపథ్యంలో ఫౌండేషన్ వారు ఫుడ్ పంపిణీ చేశారని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. నాన్ వెజ్ ఫుడ్ ను కొందరు యాచకులు నిరుపేదలు ఆలయ ప్రాంగణంలోకి తీసుకువెళ్లి తిన్నారని, ఇక్కడ ఎలాంటి అన్యమత ప్రచారం జరగలేదని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మీడియాకు తెలిపారు. నాన్ వెజ్ ఫుడ్ ను పంపించేసిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు ఎస్పీ వెల్లడించారు. ఒకటి ఇది కొన్ని ప్యాకెట్స్ ఇవ్వడం జరిగింది ఒక ఫౌండేషన్ ద్వారా. వాళ్ళకి ఒక పర్సన్, ఇద్దరు వ్యక్తులు ఆర్డర్ ఇచ్చారు. అది బేసిక్లీ ఫర్ దేర్ బర్త్డే అండ్ వాళ్ళ మదర్ గురించి. దానిలో క్రిస్టియానిటీ రిలీజన్కి ప్రమోట్ చేయాలి అట్లా లేదు. అది కాకుండా వాళ్ళు కూడా జనరల్గా బెగ్గర్స్కి అండ్ హోమ్లెస్ పీపుల్కి ఇచ్చారు. అది బెగ్గర్స్ తీసుకొని తర్వాత స్టేర్స్ దగ్గర పోయారు. సో అదే ఒకటి వాళ్ళతో బెగ్గర్స్తో తప్పు జరిగింది. ఇవ్వడం వాళ్ళ ఇచ్చారు అంటే వాళ్ళు మంచి పని చేశారు వాళ్ళ సైడ్ నుండి. ఎందుకంటే హోమ్లెస్ పీపుల్కి ఫుడ్ ఇవ్వాలి అంటే ఒక మంచి పని. బట్ వాళ్ళ తప్పు వల్ల వాళ్ళ అన్ఇంటెన్షనల్గా వాళ్ళ స్టేర్స్ దగ్గర పోయారు. అది ఇప్పుడు వాళ్ళకి పిలిచి కూడా మనం కౌన్సిలింగ్ చేసాము. ఏమైనా నాన్ వెజ్ ఆ టెంపుల్ చుట్టుపక్కల ఇవ్వకూడదు అని వాళ్ళకి కౌన్సిలింగ్ చేశాము. సో దట్ ఇట్లయినా మళ్ళీ దృష్టికి అంటే మళ్ళీ జరగకూడదు ఇట్లయినా. బట్ ఏమి ఇంటెన్షన్ ఎవరిది లేదు. ఇట్లయినా ఏమైనా ఒక రిలీజన్ ప్రమోట్ చేయాలి టెంపుల్ యూనిట్స్లో, అట్లా ఎవరిది ఉద్దేశం లేదు.